ఇదైతే నిజంగా చాలా మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ అనే చెప్పాలి. కానీ అది అమెరికాలోనే కాకుండా మన ఇండియాలో కూడా వాడితే సినిమాకైతే చాలా ప్లస్ అయ్యిద్ది. ఇంతగా అదేంటి అనుకుంటున్నారు కదా, మట్కా సినిమా నవంబర్ 14 అయితే మన ఇండియాలో అయితే రిలీజ్ అవుతుంది. నవంబర్ 13 మన యుఎస్ లో అయితే ప్రీమియర్స్ అయితే పడిపోతాయి. అయితే మట్కా సినిమాకి మన గేమ్ చేంజర్ సినిమా టీజర్ అయితే అటాచ్ చేస్తున్నారు యుఎస్ లో. అంటే శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే మన మట్కా సినిమాని అలాగే గేమ్ చేంజర్ సినిమాని కూడా వాళ్ళే కొన్నారు అక్కడ. కాబట్టి వాళ్ళైతే మట్కా సినిమాకి అయితే గేమ్ చేంజర్ సినిమా టీజర్ అయితే అటాచ్ చేస్తున్నారు. సేమ్ ఓవర్సీస్ లో ఏ విధంగా టీజర్ అయితే అటాచ్ చేస్తున్నారు, సేమ్ ఇండియాలో కూడా ఇలాగే ఇప్పుడు మట్కా సినిమా కావచ్చు, దాని తర్వాత కంగువా సినిమా కావచ్చు, దాని తర్వాత రాబోయే పెద్ద సినిమా పుష్ప సినిమా కావచ్చు, వీటికి మన గేమ్ చేంజర్ సినిమా టీజర్ కనుక అటాచ్ చేస్తే వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. నిజంగా సినిమా టీం అయితే దీన్ని అయితే కన్సిడర్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే మన గేమ్ చేంజర్ సినిమా టీజర్ కి హిందీ ఆడియన్స్ నుంచి నిజంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకయ్యా అంటే హిందీ వర్షన్ టీజర్ కి ఇప్పటికే 25 మిలియన్ వ్యూస్ అయితే దాటేసింది. ఇంకా హిందీలో కొన్ని పాపులర్ ఛానల్ ఉంటాయి కదా సినిమా న్యూస్లు చెప్పేవి, అలాగే మన రియాక్షన్లు ఇచ్చే ఛానల్, వాళ్ళైతే రియాక్షన్లు ఇస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా టీజర్ కి. నిజంగా ఇదైతే జెన్యున్ రెస్పాన్స్ అనే చెప్పాలి. రెస్పాన్స్ అయితే సినిమా టీజర్ కి నార్త్ సైడ్ అయితే అదిరిపోయింది. ఇంకా నాకున్న కన్సర్న్ ఏంటయ్యి అంటే తమిళ ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ ని చూసుకుంటే నిజంగా మన వాళ్ళంతా సినిమా పిచ్చోళ్ళు అయితే ఎక్కడ ఉండరు. తమిళ హీరో సినిమా రిలీజ్ అయినా సరే మన తెలుగు హీరో సినిమా రిలీజ్ అయినట్టే ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తారు, అలాగే సినిమాలకు కూడా వెళ్తారు. మరి తమిళ ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారో నాకైతే ఇప్పటికీ డౌట్. ఎందుకయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా టీజర్ వ్యూస్ చూసుకుంటే తమిళ్లో ఇంకా 3 మిలియన్ కూడా దాటలేదు. అంటే మిగతా సినిమాలకు కూడా ఇలాగే ఉంటది అనుకోండి, కానీ నేను ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాకి కొద్దిగా ఎక్కువ ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాను అయ్యా అంటే, గేమ్ చేంజర్ సినిమాకి డైరెక్టర్ శంకర్ గారు, ఆయన తమిళనాడులోనే టాప్ డైరెక్టర్ ఆయన. కాబట్టి గేమ్ చేంజర్ సినిమాకి నేను మినిమం రెస్పాన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నేను అనుకున్నంత రెస్పాన్స్ అయితే తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమా టీజర్ కి అయితే రాలేదు. నేనైతే 10 మిలియన్ వ్యూస్ అయితే దాటిద్ది అనుకున్నాను. ఒక పక్క అది అలా ఉంటే మన సూర్య గారి కంగువా సినిమా ఇప్పుడు నవంబర్ 14 రిలీజ్ అవుతుంది కదా, మన తెలుగులోని ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలాగా ఉన్నాయి తమిళనాడు కంటే. ఎందుకయ్యా అంటే అక్కడ అమరాన్ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మామూలుగా రన్ అవ్వట్లేదు. కాబట్టి ఆ థియేటర్స్ అయితే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అయితే స్టిల్ హోల్డ్ చేసే ఉంచుకున్నారంట. కాబట్టి కంగువా సినిమాకి తమిళనాడు కంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని వాళ్ళైతే అనుకుంటున్నారు. మీరు అంతకు ముందు చూసుకుంటే సింగం సిరీస్ ఉంది కదా, సింగం 3 సినిమాకి మన తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి తమిళనాడు కంటే. ఇప్పుడు నేను సింగం 3 గురించి చెప్పింది డే1 అనమాట. ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే సినిమాకి హిట్ టాక్ వస్తే తప్ప నాకు తెలిసి వాళ్ళైతే సినిమాలకి వెళ్ళరేమో. ఎందుకయ్యా అంటే అక్కడ టైర్ 1 హీరోలు కూడా ముగ్గురే ఉంటారు. మన దగ్గర ఇక్కడ 6 ఉంటారేమో, కానీ అక్కడ విజయ్ గారు, అజిత్ గారు, అలాగే రజనీకాంత్ గారే ఒక టైర్ 1 హీరోస్, ఇలా ముగ్గురే. కాబట్టి ఇంక వాళ్ళంతే అనుకోవటమేమో. ఎందుకయ్యా అంటే సినిమా హిట్ అయితే కానీ నాకు తెలిసి వాళ్ళైతే కదలరేమో అని నేనైతే అనుకుంటున్నా. సరే మరి ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.